నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నానండి. పావని గారు అడుగుతున్నారండి, అసలు సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, కాంపాక్ట్ పౌడర్ ఎలా యూస్ చేయాలి? అసలు బాడీకి డిఫరెంట్‌గా, ఫేస్‌కి డిఫరెంట్‌గా ఉంటాయా? అసలు మాయిశ్చరైజర్ బాడీకి, ఫేస్‌కి అలానే మనం అది వాడొచ్చా? సన్ స్క్రీన్ కూడా బాడీకి, ఫేస్‌కి ఉంటాయా? డిఫరెన్సెస్ చెప్పండి అని అడుగుతున్నారండి. ఇవాళ పావని గారు అడిగిన ప్రశ్నే చాలా మందికి, అనేక మందికి స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, అసలు సన్ స్క్రీన్స్ బాడీకి, ఫేస్‌కి డిఫరెంట్ ఉంటాయని ఎన్నో ప్రశ్నలుంటాయి. నా దగ్గర ఎన్నో మంది క్లయింట్స్ వచ్చేసి అడుగుతారు, సార్ నాకు అసలుకి స్కిన్ కేర్ గురించి తెలియదు, నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ విధంగా మనం స్టార్ట్ చేసుకోవాలి, ఏ ప్రొసీజర్స్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దాని గురించనే ఇవాళ ఒక డీటెయిల్డ్‌గా ఒక వీడియో చేద్దామని అనుకున్నానండి. మీ అపోహలకి, మిస్‌కన్సెప్షన్స్‌కి అన్నిటికీ అవేర్‌నెస్ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్ అనే దాని గురించి నేను ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటానండి. సన్ స్క్రీన్ అనేది ఫేస్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది, బాడీకి డిఫరెంట్‌గా ఉంటుంది. వీలు కానప్పుడు మనకు ఫేస్‌కి, బాడీకి కూడా సేమ్ సన్ స్క్రీన్స్ అనేది కూడా వాడుకోవచ్చు అనమాట. కానీ బాడీకి పెట్టే సన్ స్క్రీన్ ఫేస్‌కి పెట్టకూడదు. అలానే బాడీకి పెట్టే మాయిశ్చరైజర్ ఫేస్‌కి పెట్టకూడదు. ఫేస్ మాయిశ్చరైజర్ వేరేగా ఉంటుందండి. ఫేస్ మీద ఉండే సన్ స్క్రీన్స్ వేరేగా ఉంటాయి. ఎందుకు అనంటే ఫేస్ మీద ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫేస్ మీద స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకి నాన్ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ అని అంటే మనకి కొమిడోన్స్ అనేది విపరీతంగా రావటంతోటి మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మరి కొమిడోన్స్ అంటే ఏంటి? మనకి ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదండీ జుట్టు పక్కన. ఈ జుట్టు పక్కన ఆయిల్ గ్లాండ్స్‌ని ఒకవేళ అవి బయటికి ఓపెన్ అయ్యేది పోర్స్ ఉంటాయి కదండీ! వాటిని బ్లాక్ చేసాయనుకోండి ఈ ప్రొడక్ట్స్, వాటిని కొమిడోన్స్‌గా మారిపోతూ ఉంటాయన్నమాట. అవి కొమిడోన్స్‌గా మారిపోవటంతోటి చర్మంలో మనకి మొటిమలు అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అలానే మన బాడీ మీద పెట్టే మాయిశ్చరైజర్ బాగా కొమిడోన్స్ అవుతాయండి. అలానే మనకి బాడీ మీద పెట్టే మన మాయిశ్చరైజర్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ ఇవి మన ఫేస్ పైన పిగ్మెంటేషన్ లాగా తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసమని వాటిని, వీటిని డిఫరెంట్‌గా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి బాడీ మీద పెట్టే సన్ స్క్రీన్స్ ఎక్కువగా ఆయిలీగా ఉండొచ్చు. 50+ SPF కూడా మనం వాడవచ్చు అనమాట. చాలా మందికి ఫేస్ పైన ఉన్న స్కిన్‌కి అలానే చర్మం ఇక్కడ బాడీ పైన ఉన్న చర్మానికి డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. దానికోసమనే మనం డిఫరెంట్ కాంపోజిషన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే బాడీకి సోప్ వాడతామండి, ఫేస్‌కి ఫేస్ వాష్ వాడతామండి. ఈ విధంగా మనం జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కాంపాక్ట్ పౌడర్ ఎలా వాడాలి అని పావని గారు అడుగుతున్నారు కదండీ! దానికోసమనే మీరు కాంపాక్ట్ పౌడర్‌లో కూడా సన్ స్క్రీన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఈ సన్ స్క్రీన్స్ అనేటివి ఏంటనంటే చర్మం పైన మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అయిన దానికి కాంపాక్ట్ పౌడర్ పెట్టడంతోటి అది ఇంకొక అడిషనల్ లేయర్‌గా ఫామ్ అవుతుందన్నమాట. సో సన్ స్క్రీన్ ఫస్ట్ పెట్టాలా, కాంపాక్ట్ ఫస్ట్ పెట్టాలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సన్ స్క్రీన్స్ ఫస్ట్ పెట్టండి. దాని మీద కాంపాక్ట్ అనేది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి యూనిఫార్మ్ టోన్ అనేది ఉంటుందన్నమాట. ఆ యూనిఫార్మ్ టోన్ అనేది మనకి ఖచ్చితంగా దాంతోటి మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మనకి యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది కాంపాక్ట్ పౌడర్ వస్తుందండి. మరి ఫేస్ పైన సన్ స్క్రీన్స్ ఎలాంటివి యూస్ చేయాలి? ఏ విధంగా ఉంటాయి అనంటే మనకి ఆయిలీ స్కిన్ ఉంటే 30 SPF వాడుకోవాలండి. డ్రై స్కిన్ ఉంటే 50+ SPF కూడా వాడుకోవచ్చనమాట. సో ఆ విధంగా 50 SPF, 30 SPF మనం వాడుకుంటూ మంచిగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మనం తీసుకోవచ్చు. సో చర్మంలో మనకి ఏ విధంగా రిజల్ట్స్ రావాలి అనంటే మనము ఖచ్చితంగా మనము సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటే ఉన్న నలుపు పెరగకుండా ఉంటుందండి. మంచి స్కిన్ టోన్ కూడా బాగా ముందుకు వెళ్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది మనకి మంచి యాంటీ ఏజింగ్ ఫస్ట్ ఇనీషియల్ మెజర్. సో సన్ స్క్రీన్ అనేది మనం ఎంత మంచిగా వాడుతూ ఉంటే అంత మంచిగా మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్స్‌ని మనం రెగ్యులర్‌గా మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ పెడుతూ ఉండాలండి. ఈవినింగ్ అంటే 3:30, 4కి అది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా మనము ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ మనం చేస్తూ ఉండాలి. ఒకవేళ అవుట్‌డోర్ యాక్టివిటీస్‌కి వెళ్తేనండి ప్రతి 2 గంటలకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ నేను చెప్తాను కదండీ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మన గోరు నుంచి ఫస్ట్ ఫింగర్ క్రీజ్ ఉంది కదండి, ఈ గీత వరకు, దాన్ని ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాము. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నదాన్ని మనం ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాము. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నదాన్ని మనం 3 ఫింగర్ టిప్ యూనిట్స్, మొత్తం కలిపి 4 ఫింగర్ టిప్ యూనిట్స్ మనం తీసుకొని సన్ స్క్రీన్ అనేది మొత్తం మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాయిశ్చరైజర్ కొద్దిగా పెట్టుకోవచ్చండి, కానీ సన్ స్క్రీన్ మాత్రం ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఎండతోటి మనకు వచ్చిన దానికి ఆ కవచం అనేది మనకి మంచిగా ప్రొటెక్షన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో సన్ స్క్రీన్స్ అనేది మనది నానో ఎన్కాప్సులేటెడ్ జెల్స్ అని మా దగ్గర ఫార్ములేషన్స్ ఉంటాయండి. ఈ నానో ఎన్కాప్సులేటెడ్ జెల్స్ తోటి మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధించవచ్చు అనమాట. అయితే నానో ఎన్కాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ తోటి మన చర్మానికి ఒక మంచి లేయర్ అయినాక దాని మీద నానో ఎన్కాప్సులేటెడ్ కాంపాక్ట్ పౌడర్స్ కూడా ఉంటాయి. అవి చక్కగా మీకు ఇమిడిపోతాయి అనమాట. 2-3 షేడ్స్లో ఉంటాయి. హనీ షేడ్ అని, అలానే నార్మల్ షేడ్ అని, డార్కర్ షేడ్స్ అని ఉంటాయి అనమాట. దాంతో కూడా చర్మం పైన మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని ఇవన్నీ యూస్ చేస్తాం కదండి. అలానే మనము మంచి మాయిశ్చరైజర్, సీరము, గ్లూటథైన్, వైటమిన్ సి ప్రోడక్ట్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. రెస్వెరట్రాల్ కాంబినేషన్స్లో ఉన్న టాబ్లెట్స్ కూడా మనకు ఉంటాయండి. అలానే హైడ్రాఫేషియల్ థెరపీస్, అలానే స్కిన్ బూస్టర్ థెరపీస్ అనేటివి చాలా బాగా వస్తాయి. మీరు స్కిన్ కేర్ మొదలెడుతున్నారని అంటే స్కిన్ బూస్టర్ థెరపీస్ చేసుకొని దానితో పాటు ప్రోడక్ట్స్ని చేంజ్ చేసుకుంటూ మనం మంచిగా థెరపీస్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మరి స్కిన్ బూస్టర్స్ అంటే ఏంటి అని అంటే మన చర్మం లోపలికి మనకి చిన్నగా హైలురానిక్ యాసిడ్ అనేది ఇచ్చేస్తూ ఉంటారండి. ఆ హైలురానిక్ యాసిడ్ ఇవ్వటం తోటి మన చర్మంలో అనేది మంచిగా హైడ్రేషన్ అనేది మంచిగా వస్తుంది. అలా రావటం తోటి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు అనమాట. సో ఇదండి విషయం. చర్మంలో ఉన్నదానికి మనకి స్కిన్ కేర్ చేసుకోవటానికని మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో మనం మంచిగా ట్రీట్మెంట్స్ చేసుకొని మనం మంచిగా హెల్తియర్ స్కిన్ ఉంచుకోవాలని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్స్ నొక్కండి. నా వీడియోస్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఏమైనా అపోహలు ఉన్నా, ఎటువంటి ప్రశ్నలు ఉన్నా, సందేహాలు ఉన్నా, ఎటువంటి టాపిక్స్ నేను మాట్లాడాల్సి ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా దానికి నేను టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ నాకు సమయం కుదిరినప్పుడు నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.